ఫ్రెండ్స్ 2025 లో మీ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ మరియు మీ యూసేజ్ ఆధారంగా సరైన ల్యాప్టాప్ ను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో ల్యాప్టాప్ కి సంబంధించిన పూర్తి సమాచారం గురించి, అదే విధంగా మీరు ల్యాప్టాప్ తీసుకునే సమయంలో దృష్టిలో పెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో ల్యాప్టాప్ తీసుకునే ప్రతి ఒక్కరికైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, అనుకోకుండా అప్పుడప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి వాటిలో బెస్ట్ ప్రైస్ రేంజ్ లో సగం ధరకే బెస్ట్ డీల్స్ అయితే ఆఫర్స్ వస్తుంటాయి. ఇలాంటి బెస్ట్ డీల్స్ ను మీ మొబైల్లో కూడా తక్షణమే పొందాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. బ్రౌజింగ్ అండ్ డాక్యుమెంట్ ఎడిటింగ్, అదే విధంగా వీడియో కాల్స్ చేసే స్టూడెంట్స్ కి అయితే బేసిక్ కాన్ఫిగరేషన్ కలిగిన ల్యాప్టాప్ తీసుకుంటే సరిపోతుంది. ఇంటెల్ కోర్ i3 గానీ AMD Ryzen 3 ప్రాసెసర్ గానీ ప్రిఫర్ చేయవచ్చు. 8GB ర్యామ్ తో పాటు 250GB లేదా 512GB స్టోరేజ్ కలిగిన ల్యాప్టాప్ ని తీసుకోవడం అయితే ప్రిఫర్ చేయండి. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసరికి ఫుల్ HD, అదే విధంగా 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఇంటెల్ లిరిక్స్ XE లేదా AMD Radeon గ్రాఫిక్ ప్రాసెసర్ కలిగిన ల్యాప్టాప్ ని తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. మల్టీ టాస్కింగ్, అదే విధంగా ప్రెజెంటేషన్, అలాగే క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ యూస్ చేసే ప్రొఫెషనల్స్ కి అయితే మంచి బ్యాటరీ బ్యాకప్ కలిగిన పోర్టబిలిటీతో కూడిన ల్యాప్టాప్ ను అయితే ప్రిఫర్ చేయడం బెటర్. అదే విధంగా ప్రొఫెషనల్ యూసెస్ కి కాన్ఫిగరేషన్ పరంగా చూసుకున్నట్లయితే ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ లో అయితే కోర్ i5 గానీ AMD లో అయితే Ryzen 5 ప్రాసెసర్ కలిగిన ల్యాప్టాప్ ను అయితే ప్రిఫర్ చేయండి. 16GB ర్యామ్ తో పాటు 1TB స్టోరేజ్ ఉండేలా చూసుకోవడం చాలా బెటర్. అదే విధంగా 8 to 10 అవర్స్ బ్యాటరీ లైఫ్ తో పాటు FHD రెజల్యూషన్ కలిగిన స్క్రీన్ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. అలాగే వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, అదే విధంగా గేమింగ్, 3D మోడలింగ్ వంటి వర్క్ చేసే క్రియేటివ్ ప్రొఫెషనల్స్ కి అయితే హై ప్రాసెసర్ తో పాటు హై గ్రాఫిక్ కార్డ్ తో కలిగిన ల్యాప్టాప్ అయితే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. కాన్ఫిగరేషన్ పరంగా చూసుకున్నట్లయితే ప్రాసెసర్ లో వచ్చేసరికి ఇంటెల్ లో అయితే కోర్ i7 గానీ i9 గానీ, అదే విధంగా AMD లో అయితే Ryzen 7 గానీ, అలాగే యాపిల్ లో అయితే M సిరీస్ తో వచ్చే M3 గానీ M4 ప్రాసెసర్ అయితే ప్రిఫర్ చేయండి. అలాగే ర్యామ్ పరంగా చూసుకున్నట్లయితే మినిమం 32GB లేదా అంతకంటే ఎక్కువ ర్యామ్ కలిగి ఉండేలా, అలాగే స్టోరేజ్ పరంగా అయితే SSD గానీ SSHD తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. రెజల్యూషన్ వచ్చేసరికి 4K రెజల్యూషన్ తో పాటు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 లేదా 144Hz కలిగిన ల్యాప్టాప్ అయితే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అలాగే గ్రాఫిక్ ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్లయితే డెడికేటెడ్ GPU కలిగిన NVIDIA GTX గానీ RTX గానీ, అలాగే AMD లో అయితే Radeon RX తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఇక కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే USB-C గానీ USB-A పోర్ట్లు, అలాగే HDMI తో పాటు వైఫై కనెక్టివిటీలో Wi-Fi 6 గానీ Wi-Fi 6E గానీ ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే బ్లూటూత్ వచ్చేసరికి 5.3 వర్షన్ ఉండేలా చూసుకోవడం చాలా బెటర్. అదే విధంగా మెటల్ బాడీ కలిగిన ల్యాప్టాప్ ని తీసుకోవడం వల్ల క్వాలిటీతో పాటు డిజైన్ కూడా చాలా ప్రీమియం లుక్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ యొక్క యూసెస్ ని బేస్ చేసుకుని, అలాగే మీ యొక్క ప్రొఫెషన్ ఆధారంగా మీ రిక్వైర్మెంట్ కి సరిపడే కాన్ఫిగరేషన్ కలిగిన బెస్ట్ ల్యాప్టాప్స్ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ యొక్క లింక్స్ ని వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ల్యాప్టాప్ అనేది ఈ మెయిన్ 5 పిల్లర్స్ ని బేస్ చేసుకుని పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ 5 మెయిన్ పిల్లర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాసెసర్, అలాగే సెకండ్ వన్ ర్యామ్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ స్టోరేజ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి బ్యాటరీ, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్. వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం. ల్యాప్టాప్ లో ప్రాసెసర్ అనేది కంప్యూటర్ యొక్క బ్రెయిన్ లాంటిది. సో ప్రాసెసర్ ఎంత బెటర్ గా ఉంటే మీరు మీ ల్యాప్టాప్ లో వర్క్ ని అంత ఎక్కువగా, అంత ఫాస్ట్ గా మీరు చేయగలరు. ల్యాప్టాప్ లో ప్రాసెసర్ అయితే ఇంటెల్ మరియు AMD కంపెనీ ప్రాసెసర్లు అయితే ఉంటాయి. ఇంటెల్ కోర్ లో అయితే కోర్ i3, i5, i7, i9 వర్షన్స్ వస్తాయి. అలాగే AMD Ryzen లో అయితే Ryzen 3, Ryzen 5, Ryzen 7 అయితే రావడం జరుగుతుంది. గేమింగ్ కోసం అయితే ఇంటెల్ కోర్ లో i5 గానీ i7 గానీ తీసుకోవడం చాలా బెటర్. ఇంటెల్ ప్రాసెసర్ కాస్త ఎక్కువ ప్రైస్ ఉన్నప్పటికీ గేమింగ్ వాళ్ళకి, అలాగే బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వాళ్ళకి ఇంటెల్ పర్ఫార్మెన్స్ అయితే కాస్త బెటర్ అని చెప్పవచ్చు. అదే విధంగా వీడియో ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ వాళ్ళకి అయితే AMD లోని Ryzen 5 గానీ Ryzen 7 గానీ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్ కావాలనుకునే వాళ్ళు AMD ప్రాసెసర్లు అయితే బెస్ట్ అని చెప్పవచ్చు. అలాగే ప్రొఫెషనల్ ల్యాప్టాప్ తీసుకోవాలనుకునే వారికి ఇంటెల్ కోర్ అయితే కాస్త బెటర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు, అంటే టెంపరీ మెమరీ, తాత్కాలిక మెమరీ అంటారు. మీరు ల్యాప్టాప్ లో ఓపెన్ చేసే యాప్స్ గానీ, ప్రోగ్రామ్స్ గానీ, ఫైల్స్ అనేవి టెంపరీగా ర్యామ్ లోనే స్టోర్ చేయబడుతుంది. వన్స్ సిస్టమ్ ఆఫ్ చేస్తే ర్యామ్ లోని డేటా అంతా మొత్తం పోతుంది. సో ర్యామ్ అనేది ఎందుకు అవసరం అంటే మల్టీ టాస్కింగ్ చేసే వారికి,
ఒకేసారి క్రోమ్ బ్రౌజర్ గానీ అలాగే జూమ్ కాల్స్ అండ్ వర్డ్ డాక్యుమెంట్స్ వాడేవారికి, అదేవిధంగా గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ల్యాగ్ లేకుండా ఉండటానికి, అలాగే ప్రోగ్రామ్స్ త్వరగా ఓపెన్ అవ్వడానికి ఈ ర్యామ్ అనేది చాలా అవసరం. సో ర్యామ్ అనేది 3 టైప్స్ ఉంటుంది. DDR3 అంటారు, DDR4, అదే విధంగా DDR5 అంటారు. DDR అంటే డబుల్ డేటా రేట్ అంటారు. ఈ DDR లో నెంబర్ సైజ్ పెరిగే కొలది స్పీడ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. DDR3 అనేది ఓల్డ్ వర్షన్. ప్రెసెంట్ అయితే DDR4, DDR5 అయితే మనకి ల్యాప్టాప్ లో అయితే యూస్ చేస్తున్నారు. 4GB ర్యామ్ కలిగిన ల్యాప్టాప్స్ అయితే బేసిక్ యూసేజ్ పర్పస్ అయితే సరిపోతుంది. లైక్ యూట్యూబ్ బ్రౌజింగ్ కానీ ఆఫీస్ పర్పస్ అయితే సరిపోతుంది. అలాగే మల్టీ టాస్కింగ్, జూమ్ అండ్ క్రోమ్ బ్రౌజింగ్ చేసే వాళ్ళకి, బేసిక్ గేమింగ్ ఆడే వారికి అయితే 8GB ర్యామ్ కలిగిన ల్యాప్టాప్ అయితే ప్రిఫర్ చేయవచ్చు. లైక్ స్టూడెంట్స్ గానీ హౌస్ యూజెస్ చేసే వాళ్ళకి గానీ అయితే 8GB ర్యామ్ అయితే ప్రిఫర్ చేయవచ్చు. అలాగే హై అండ్ గేమింగ్ గానీ వీడియో ఎడిటింగ్, కోడింగ్ ఇలాంటి చేసే వారికి అయితే 16GB ర్యామ్ కలిగిన ల్యాప్టాప్ అయితే ప్రిఫర్ చేయండి. అలాగే ప్రొఫెషనల్స్ కోసం అంటే 3D డిజైనింగ్ గానీ, మల్టీ VMs గానీ, ఫోటోషాప్ వర్క్ చేసే వారికి అయితే 32GB అండ్ అబౌవ్ ర్యామ్ కలిగిన అయితే ల్యాప్టాప్ ని తీసుకోవడం చాలా బెటర్. ర్యామ్ కి ఉన్న స్పీడ్ ని బట్టి డేటాను ఎక్కువ వేగంగా యాక్సెస్ చేయగలదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టోరేజ్. మీ ల్యాప్టాప్ లో ఫైల్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, డేటా, ఫొటోస్ ఇవన్నీ మనకి స్టోరేజ్ లోనే ఉంటాయి. సో స్టోరేజ్ అనేది చాలా ముఖ్యమైనది. స్టోరేజ్ అనేది మనకి 3 టైప్స్ లో ఉంటుంది. హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటారు, అదే విధంగా SSD, సాలిడ్ స్టేట్ డ్రైవ్, అలాగే SSHD, సాలిడ్ స్టేట్ హైబ్రిడ్ డ్రైవ్ అంటారు. హార్డ్ డిస్క్ అనేది మనకి ఓల్డ్ వర్షన్. ఇది వచ్చేసరికి 500GB నుంచి మనకు 2TB వరకు అయితే దొరుకుతుంది. హార్డ్ డిస్క్ అయితే మనం క్యారీ చేసుకోవచ్చు. అలాగే SSD వచ్చేసరికి చిప్ బేస్డ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. దీనిలో డేటా స్పీడ్ వచ్చేసరికి చాలా వేగంగా ఉంటుంది. 500 MB/s నుంచి 5000 MB/s వరకు అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 128GB నుంచి 2TB వరకు అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. SSD అనేది మనకి లాంగ్ లైఫ్ లో అయితే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి SSHD. ఇది వచ్చేసరికి హార్డ్ డిస్క్ ప్లస్ SSD తో కాంబినేషన్ లో అయితే రావడం జరుగుతుంది. హార్డ్ డిస్క్ లో కంపేర్ చేస్తే ఇది కాస్త బెటర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ స్పాన్ వచ్చేసరికి 2 to 4 years బాగానే వర్క్ అవుతుంది. కావున బ్యాటరీ బ్యాకప్ బాగా ఉండాలనుకుంటే బెస్ట్ వాటేజ్ సామర్థ్యం కలిగిన ల్యాప్టాప్ అయితే తీసుకోవడం చాలా బెటర్. గ్రాఫిక్ కార్డ్ అనేది గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీమీడియా, అదే విధంగా ఆర్కిటెక్చర్ వర్క్ చేసే వాళ్ళకైతే చాలా అవసరం. గ్రాఫిక్ కార్డ్ GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది ల్యాప్టాప్ లో CPU మద్దతుతో అయితే వర్క్ చేస్తుంది. గ్రాఫిక్ కార్డ్ రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ GPU. ఇది CPU తోనే కలిసి ఉంటుంది. ఇది బేసిక్ యూసేజ్, బేసిక్ గేమింగ్స్, వీడియో కోసం అయితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డెడికేటెడ్ GPU. ఇది విడిగా ఉంటుంది. ఇది గేమింగ్ గానీ వీడియో ఎడిటింగ్ చేసే వారికి ఇది ప్రిఫర్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్. దీన్ని ప్రొఫెషనల్ వర్క్ చేసే వాళ్ళు అయితే యూస్ చేస్తారు. దీన్ని USB Type-C లేదా థండర్ బోల్ట్ ద్వారా అయితే కనెక్ట్ చేస్తారు. ఈ గ్రాఫిక్ కార్డులు అయితే మనకి ఇంటెల్ గానీ, AMD, NVIDIA కంపెనీ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇంటెల్ కంపెనీ వారి ఇంటిగ్రేటెడ్ అలాగే UHD గ్రాఫిక్ కార్డ్స్ అయితే బేసిక్ యూసేజ్ లైక్ యూట్యూబ్ గానీ, మూవీస్, MS ఆఫీస్ ఇలాంటి వారికి అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ సరిపోతుంది. అలాగే AMD కంపెనీ వారి రేడాన్ సిరీస్ లోని Vega 6, Vega 9 అయితే బడ్జెట్ గేమింగ్ వాళ్ళకి, అలాగే హై అండ్ వర్క్స్ చేసే వాళ్ళకైతే రేడాన్ RX 5000 లేదా 6000 సిరీస్ అయితే ప్రిఫర్ చేయవచ్చు. అలాగే NVIDIA కంపెనీ నుంచి MX సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అయితే బేసిక్ గేమింగ్ గానీ ఎడిటింగ్ చేసేవారైతే తీసుకోవచ్చు. అదే విధంగా GTX సిరీస్ లోని గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఫుల్ HD గేమింగ్ గానీ, వీడియో ఎడిటింగ్ గానీ చేసేవారిని అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ ని ప్రిఫర్ చేయవచ్చు. RTX సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అయితే 4K ఎడిటింగ్ గానీ, AAA గేమ్స్ గానీ ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రిఫర్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో ల్యాప్టాప్ తీసుకునే ప్రతి ఒక్కరు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, పైన చెప్పిన కాన్ఫిగరేషన్స్ అన్ని బేస్ చేసుకొని మీ ప్రొఫెషన్ కి, మీ యొక్క యూసేజ్ కి తగిన బెస్ట్ టాప్ 5 ల్యాప్టాప్స్ యొక్క Amazon, Flipkart లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయగలరు. ఇలాంటి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.